బతుకు ఏమైపోయిందో ఏమో అర్థం కావడం లేదు. ఇప్పటికే పెళ్లి చూపులు వాళ్ళకి 2 లక్షలు అయిపోయింది, అయినా పెళ్లి కుదరడం లేదు. అసలు ఏమైపోయిందో ఏమో. అన్నా చిన్న పని ఉంది, నేను అక్కడ దాకా పోయేద్దాం రానా? ఎక్కడికి? ఇక్కడే అన్న, ఇక్కడ దాకా పోయేద్దాం రానా? ఇంకా ఎంత దూరం తమ్ముడు? ఇక్కడ నాన్న, ఇక్కడ ఇదిగో మా నాన్న కూర్చోండి. అన్న నేను కేసు వాడిని చెప్పినా కదా నాన్న, కేసు వాడి ఇతనే నాన్న. నమస్తే. ఈ అన్నకి ఇప్పుడు 38 సంవత్సరాలు, 30 ఏళ్ళ సంవత్సరాల నుంచే ఈ అన్నకి పెళ్లి చూపులు చూడడం స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు 8 సంవత్సరాలు అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక అమ్మాయి సెట్ కాలేదు నాన్న. లాస్ట్ పెళ్లి చూపులకి పోయినప్పుడు ఈ అన్నకి వయసు ఎక్కువ ఉంది, ముసలోడు అయిపోయినాడని పెళ్లి కూతురు వాళ్ళు బయటికి తినిపిస్తారు నాన్న. ఫ్యామిలీలో వేరే వాళ్ళ బంధువులు ఫంక్షన్ ఉంటే ఈ అన్న అక్కడ పోయినాడు నాన్న. ఇతను దరిద్రం ముఖం చూసి వాళ్ళు ఆ ఫంక్షన్ కూడా ఆపేసినారు నాన్న. అవునరా, వీడి దరిద్రమైన స్టోరీ ఇప్పుడు నాకెందుకు చెప్తున్నాను? అది కాదు నాన్న, ఇప్పుడు నాకు 20 సంవత్సరాలు కదా. అవును, ఇప్పుడు 20 సంవత్సరాలు అయితే ఇప్పుడు నుంచి నాకు పెళ్లి చూపులు చూడడం స్టార్ట్ చేస్తే 25, 26 నా పెళ్లి అయిపోతుంది. అందుకే ముందు జాగ్రత్త కోసం ఇతన్ని చూపిస్తున్నాను నాన్న నీకు. నువ్వు కూడా చెప్పింది కరెక్టేరా. ముందు ఇప్పుడే ఫోన్ చేస్తాను. హలో రే అక్షయ్, అది కాదురా, మా బాబుకి పెళ్లి చూపులు చూడాలరా. సరేనా, వస్తున్నావా? సరేలే, వచ్చా ఇంటికాడికి. సరే నాన్న, నేను పోయేస్తాను నాన్న. సరే పో. నా పరిస్థితి ఇలా.